దోస పిండికి గ్రైండ్ చేసేస్తున్నాను. నిన్న వీడియో చూసుంటే దోసకి నానబెట్టాను కదా, సో గ్రైండ్ చేసి ఫర్మెంటేషన్ కోసం ఇంకా ఓవర్ నైట్ ఉంచేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ ద నైట్ అండ్ నౌ దిస్ ఈజ్ ఇన్ ద మార్నింగ్. మంచిగా ఫర్మెంట్ అయింది. లుక్ ఎట్ దాట్, ఈ బబుల్స్ అట్లా తెలుస్తుంది కదా ఫర్మెంట్ అయినట్టు. ఇంకా దోసాస్ వేసేసుకొని ఫస్ట్ నేనే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ పెంక పెట్టేసుకున్నాను. అండ్ సాంబార్ కూడా తీసి బయట పెట్టినాను. ఆశు తింటుంది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, సో దానికి సాంబార్తో ఇష్టం కాబట్టి. సో సొరకాయ ముక్క నిన్న సాంబార్ చేయగా మిగిలిన సొరకాయ ముక్కతో చట్నీ చేసేసాను. సొరకాయ చట్నీ, రోటు పచ్చడి అండ్ ఇది మిక్స్డ్ నట్ పల్లి చట్నీ అనుకోవచ్చు. మిక్స్డ్ నట్స్ ఉన్నాయి ఇందులో, మంచిగా క్రీమీ ఉంది. సో ఇవి రెండు పెట్టేసుకొని నేను నా దోశలు అయితే వేసేసుకొని తినేస్తా. తర్వాత ఇంకా ఆశు కిందికి వస్తే ఆశుకి వేసిస్తాను. ఈరోజు డే ఇలా స్టార్ట్ చేసాము. అండ్ దిస్ ఈజ్ మై దోసాస్. సొరకాయ చట్నీ, పల్లి చట్నీ, 2 దోసాస్ అండ్ ఒక ఫ్రూట్ తినేస్తా. సో నెక్స్ట్ ఇంకా ఆశమ్మ కిందికి వస్తే ఆశుకి కూడా దోశ వేసేసి ఇచ్చినాను. దానికి సాంబార్తో తింటానింది. సో సాంబార్లో డిప్ చేసుకుంటుంది. దానికి 2-3 వేసి ఇచ్చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అండ్ దెన్ ఫ్రూట్స్ ఎన్ని తెచ్చుకున్నానంటే, ఇది బీచెస్లో ఉన్నప్పుడు కార్ట్ నిండా వెజ్జీస్, ఫ్రూట్స్, జంక్ ఫుడ్ ఏం లేకుండా ఇలా కలకలలాడితే ఎంత హాయిగా ఉంటుందో అసలుకి. ఒక జ్యూస్, సరే క్యాబేజ్ అది ఇది, 2 పైనాపిల్స్ తీసుకొచ్చినాను. అండ్ దెన్ మ్యాండరిన్స్. ఈ ఆరెంజెస్ కూడా ఒక ఫ్రూట్ తినేసి ట్రై చేసిన, మస్తు తీయగా ఉండే, మంచిగా ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయి. సో ఇంకొక 2 days అయితే హాలిడేస్ కూడా అయిపోతాయి అన్నమాట. 10 days తెలియకుండానే గడిచిపోయినాయి. ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయితే స్నాక్కి కూడా ఉంటుంది కదా అనేసి చాలా ఫ్రూట్స్ తీసుకొచ్చేసినాను అనమాట. ఇంకా బనానాస్ ఒక 2 bunches, అవి లెఫ్ట్ ఓవర్ యాపిల్స్ అండ్ న్యూ యాపిల్స్ ప్యాక్ ఇది. అండ్ పొమగ్రానేట్ తీసుకొచ్చిన దానిమ్మకాయలు. ఆశు ఫేవరెట్ కదా, ఆశు రోజు ఒకటి తింటుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ సీజన్లో దొరికినన్ని రోజులు తీసుకొస్తాను అనమాట అవి. అండ్ యాపిల్స్, బనానాస్ అయితే కామన్గా మన ఫ్రూట్ బాస్కెట్కి ఉండేవి. ఇంకా పైనాపిల్స్, మీకు తెలుసా పైనాపిల్స్ ఒక్కసారి హార్వెస్ట్ చేశాక అవి ఇంకా పండవండి. ఏ స్టేజ్లో హార్వెస్ట్ చేసామో అదే స్టేజ్లో ఉంటాయి అన్నమాట. ఏం చేసినా వాటిని మనము రైప్ చేయలేము. సో ఇంకా అలానే తినేయడము. సో కట్ చేయాలి. అండ్ దిస్ ఆరెంజెస్ ఆర్ లైక్, ఈ సమ్మర్ అంతా చూసే మీరు, వైటమిన్ ఏ, వైటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్ 3 రకాలన్నా కనిపిస్తున్నాయి మీకు. సో ఇంక ఇందులోకి అన్ని ఆరెంజెస్ షిఫ్ట్ చేసేసుకుంటే పిల్లలకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈరోజు వెదర్ వచ్చేసి చాలా బాగుంది. ఇయర్లో డిసెంబర్ లాస్ట్ 3 days 50sలో ఉంది వెదర్. దట్ ఈస్ సో గుడ్. పడ్డ స్నో అంతా కరిగిపోయింది. రాత్రి పడ్డట్టుంది వర్షం, ఇప్పుడు ఆగిపోయింది. బట్ లుక్ ఎట్ దాట్, ఎంత బాగుందో వెదర్. అసలుకి స్నో కరిగిపోయి లైట్గా ఇక అక్కడక్కడ వాటర్ ఉంది. హెవీ రెయిన్ కాదు, బట్ స్నో అయితే కరిగిపోయింది. ఎంత ప్రశాంతంగా, క్వైట్గా, కామ్గా ఉంది బ్యాక్ యార్డ్ అంతా. ఇంకా నేనే పొద్దున్న లేసాను. సో జస్ట్ అట్లా కొంచెం డోర్ ఓపెన్ చేసి పెట్టాను అన్నమాట, ఫ్రెష్ ఎయిర్ అన్న ఉంటుంది అనేసి. సో ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ క్వైట్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకా మేము ఇంకో 2-3 days అయితే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, హాలిడేస్ అయిపోతుంది. అందరూ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏం చేస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? కీప్ ఇన్ టచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్. మర్చిపోయినా, రాత్రి కుకీస్ కూడా చేశారు వీళ్ళు. బేకింగ్ సీజన్ కదా, ఇక హాలిడేస్ అంటే కంపల్సరీ బేక్ చేస్తూనే ఉంటారు కుకీస్. అది కూడా టూటీ ఫ్రూటీస్ వేసి కొన్ని కుకీస్ చేశారు. అండ్ ఇది బేసిక్గా ఆల్మండ్ ఫ్లవర్తో చేశారనమాట, నార్మల్ మైదాతో కాకుండా. సో కొంచెం హెల్దీయర్ వర్షన్. ఇవేమో చాక్లెట్ చిప్స్ వేసినట్టున్నారు ఇందులో. నేను లేను యాక్చువల్లీ, నేను వెళ్ళిపోయిన పైకి పడుకోవడానికి. పిల్లలే బేక్ చేశారు. పొద్దున వచ్చి చూసేసరికి ఇంకా ఈ ట్రే ఉందన్నమాట. దట్స్ నైస్ అనిపించింది యాక్చువల్లీ. ఐ ట్రైడ్ ఇట్ అండ్ ఇట్స్ టేస్టీ, బాగుందన్నమాట.